మరోసారి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. సంక్షోభం వచ్చిన ప్రతిసారి పనికి మాలిన అంశాలను తెరమీదికి తెస్తుంది. ఇంటి పొరను కవర్ చేసుకోలేని రేవంత్ కౌరవ పన్నాగాలు చేస్తున్నాడు. ఒకవైపు బట్టి వర్సెస్ రేవంత్, మరోవైపు ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ వ్యవహారం నడుస్తుంది. ఛానళ్ల భుజాల మీద గన్నులు పెట్టి ఒకరిపై ఒకరు కథనాలు రాయించుకున్న మంత్రులు తమ పరువు తీసుకున్నారు. బొగ్గు గనులు, కాంట్రాక్టులు, కమిషన్లు, పంపకాల్లో తేడాలతో కాంగ్రెస్ సర్కారు పరువు నడిరోడ్డున పడింది. తమ వాటాల పంచాయతీతో ఐఏఎస్ అధికారుల పరువును మంటగలిపింది రేవంత్ క్యాబినెట్. రెండేళ్లుగా రేవంత్ సర్కారిది ఇదే దిక్కుమాలిన తంతు. పంపకాల గోల తప్ప జనం గోడు పట్టదు ఈ చేతగాని ప్రభుత్వానికి. రెండేళ్లుగా రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. 6 గ్యారంటీలు భద్రంగా అటకెక్కాయి. 420 హామీలకు పాడకట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధుకు గతి లేదు, యూరియాకు దిక్కు లేదు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్కు నెల మాసికాలు, ఏడాది మాసికాలు పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం జాడలేక ప్రతిరోజు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. హామీలు అమలు చేయకుండా పనికి మాలిన కేసులతో రేవంత్ క్యాబినెట్ టైంపాస్ రాజకీయం చేస్తుంది. సర్కారు పరువు బజారున పడ్డ ప్రతిసారి పసలేని అంశాలు తెరపైకి తెచ్చి నాటకాలు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తెలంగాణ భవన్ నుంచి లిబిల్ లైట్ పర్ కొట్టేసిన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా చూస్తున్నారు, ఏమంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిట్టు విచారణకు హాజరు కానున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే ప్రభుత్వంలోని మంత్రుల వ్యవహారం కావచ్చు, మంత్రులకు సంబంధించిన అనేక అంశాలను నిన్న హరీష్ రావు ప్రస్తావించారు. ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన అంశాన్ని నిన్న ప్రధానంగా ప్రస్తావిస్తూ దాదాపు 1400 కోట్ల పైచిలకు కుంభకోణం జరిగింది. ఇందులో ఆధారాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రికి 2 మంత్రుల మధ్య వ్యవహారం. ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా ఏదైతే సైట్ విజిట్కి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారో సైడ్ విజిట్లో భాగంగానే ఇది వారి అన్యాయులకు +7గా టెండర్లు దక్కించుకున్నారు. గతంలో మైనస్లలో ఉండే టెండర్లు వాళ్ళ ప్లస్లోకి వెళ్ళింది. ఇది కేవలం వారికి లాభాపేక్ష కోసమే, వారికి అనుకూలంగా ఉండేందుకే ఇదంతా చేసినట్లు కూడా ప్రధానంగా నిన్న చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పూర్తి ఆధారాలతో మరోసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా ప్రభుత్వం చేస్తున్న ఈ కుంభకోణాలన్నింటినీ కూడా బయటకు తీస్తారని చెప్పేసి కూడా నిన్న హరీష్ రావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక డైవర్షన్ టాక్టిక్స్కి తెరదీశారు ప్రభుత్వంలోని పెద్దలు. దీన్ని ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చారు. మరోపక్క మున్సిపల్ ఎన్నికలను, ఈ ఎన్నికలన్నింటి నేపథ్యంలోనే తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఈ సిట్టు విచారణ కథలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. హరీష్ రావు నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ నుంచి ఏదైతే సిట్టు ఆఫీస్ ఉందో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అక్కడికి చేరుకుంటారు. అక్కడ సిట్టు విచారణ సహకరిస్తాను, ఖచ్చితంగా నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాం, అవన్నింటికి లోబడే మేము పనిచేస్తాం, ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది. ఇప్పటికే సిట్టు విచారణలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా క్లీన్ చిట్ వస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఇదే విషయాన్ని కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. అయితే మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకుడు చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఈ సిట్టు విచారణ కావచ్చు, ఇవాళ ఈ డైవర్షన్ టాక్టిక్స్ అనుకోవచ్చా? ఈ 100% డైవర్షన్ టాక్టిక్స్. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో మన హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఈ నైనీ కుంభకోణంలో ఏదైతే ఉన్నదో మీరు సైట్ విజిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులనే సైట్ విజిట్ చేసే విధంగా ఆ రోజు మరి ఈ యొక్క బట్టి విక్రమార్క కానీ అలా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి సంబంధించినటువంటి వ్యక్తులనే సైట్ విజిట్ చేసే విధంగా మరి ఆ నిబంధనలను రూపొందించారు. కాబట్టి ఇదేంటంటే ఈ యొక్క కుంభకోణం అనేది కేవలము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి మరి బట్టి కానీ ఇతర మంత్రులు పంచుకోవటానికే ఈరోజు ఈ కుంభకోణాలు తెరదీసిరు. కాబట్టి దీనిని మన హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రశ్నించినందుకే
మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వము మరి ఈరోజు సిట్టు విచారణ తోటి ఈరోజు మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజలకు మరి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. 400 హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా ఏమి నెరవేర్చకపోగా కేవలం ప్రతి ఒక్క విషయంలో మరి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని మరి వేరే రకంగా చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు అనేక విషయాల్లో నిజంగా చెప్తే ఈరోజు మరి అనేక విషయాల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ వస్తూ కేవలము కమిషన్ల కోసము తర్వాత వాటాల కోసము ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ లేదు. ఎందుకంటే గతంలో మొన్న జరిగినటువంటి ఈ యొక్క కోమటిరెడ్డి వ్యవహారం కానీ చూస్తే ఒకసారి ఆలోచిస్తే కోమటిరెడ్డి వ్యవహారం ఎప్పుడైతే ఎన్టీవీలో వచ్చిందో మరి ఎన్టీవీ మీద ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందినటువంటి మరి పోలీసులు మరి ఎన్టీవీ మీద ఒక మీడియా ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా చెప్తే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, శాసన వ్యవస్థ, తర్వాత జ్యుడిషియరీ వ్యవస్థ, అదేవిధంగా మీడియా అనేది 4వ స్తంభం కాబట్టి ఈ మీడియా మీద దాడి చేసిండు ఈ మధ్యనే. మరి ఈ దాడిని కప్పిపుచ్చుకోవడానికి కానీ మరి ఇతరత్ర కుంభకోణాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో మా నాయకుడు హరీష్ రావు ప్రశ్నిస్తుండు. కాబట్టి హరీష్ రావుని అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడో సుప్రీంకోర్టు మరి హరీష్ రావు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇచ్చినటువంటి క్లీన్ చిట్ను ఇప్పుడు మళ్ళీ తిరగదోసి ఈరోజు నోటీసులు ఇవ్వడము నిజంగా చెప్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మరి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక విషయాల్లో మరి ఇక్కడ ఫార్మసిటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దానిని అక్కడ ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పి అక్కడ రైతులను యొక్క భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు గుంజుకొని మరి పెద్ద ఎత్తున కుంభకోణం చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నారు. ఆ యొక్క భూములు తీసుకున్నటువంటి భూములు వాళ్ళ అనుయాయులకు ఈ యొక్క టీజీఐఎస్ ద్వారా వాళ్ళ అనుయాయులకు కట్టబెడుతూ మరి అక్కడ పెద్ద ఎత్తున కుంభకోణం చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు కూడా ఈరోజు చూస్తే యొక్క 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనే ఉద్దేశంతో అక్కడ సమీప ప్రాంతాల్లో యొక్క భూములు కొనుగోలు చేసి పేద వర్గాల యొక్క భూములు డిస్ప్యూట్ భూములు కొనుక్కొచ్చి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు అనేక విషయాలకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటివి మరి హామీలు కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ చాలా ఉన్నాయి. కనీసం యూరియా సప్లై చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు వాళ్ళకు పాపం రిటైర్మెంట్ అయితే కనీసం వాళ్ళు రిటైర్మెంట్ స్థాయిలో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వము ఈ రకంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా కామారెడ్డిలో ఏదైతే బీసీలకు ఈ హామీ ఇచ్చిండో హామీ 42% ఇస్తున్నటువంటి ఒక హామీ ఇచ్చిండో హామీని సర్పంచుల ఎన్నికల్లో మరి అమలు చేయలేదు. ఇప్పుడు మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ త్వరలో ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను అన్ని వర్గాలను అన్ని వ్యక్తులందరూ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వము. నిజంగా చెప్తుంటే ఈ ప్రభుత్వము గుత్తేదారుల కోసము వాళ్ళ యొక్క వాటాల కోసం పనిచేస్తున్న తప్పితే ప్రజల కోసం పనిచేయనటువంటి వ్యక్తులు ఈరోజు అనేక విషయాల్లో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ అనేక విషయాల్లో మన హరీష్ రావు ప్రశ్నిస్తే హరీష్ రావును మరి నోరు మూపాలనుకుంటారు. కానీ మా నోరు మూపలేరు. ఇంకా పెద్ద ఎత్తున మా హరీష్ రావు కానీ మా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దీనికోసం మేము పోరాడుతున్న సందర్భంగా ఇవాళ ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో విచారణ కాదంగా ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిన్.